గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు లాగా అంత ఫాస్ట్గా వంట చేస్తున్నావు? ఏమైంది నీకు? తీరిక చేసేంత టైం లేదన్నా. త్వరగా వంట చేసి ఇంటికి వెళ్ళాలి. వదినకి ఒంట్లో బాలేదంట. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలాగైతే నువ్వు లీవ్ అడిగి వెళ్ళు. అంతా అయిపోయింది కదా. పప్పు ఉడికింది, చారు సాంబార్ చేయడమే కదా, అది నేను చేస్తాను. నీ వల్ల అవుతుందా? ఇదంతా నాకు చిటికెన వేలుతో చేసే పని. నేను చూసుకుంటానులే, నువ్వెళ్ళు. భవానీ మేడంకి గ్రీన్ టీ పెట్టాను. ఆ తర్వాత కాఫీ. భవానీ మేడంకి గ్రీన్ టీ నేను ఇస్తానులే. విరాజ్ అన్న బ్లాక్ కాఫీ వేస్ట్ అయిపోయింది, తాగకుండానే వెళ్ళిపోయాడు. విరాజ్ సార్ కాఫీ తాగే వెళ్ళాడు. ఇవాళ వైజయంతి మేడం కోసం వెయిట్ చేయలేదు. ఏంటి, విరాజ్ అన్న కాఫీ తాగారా? ఏ టైంకి? ఆయన తాగేటప్పుడు నేను టైం చూడలేదు. సరే, నేను లీవ్ అడిగొస్తాను. నువ్వు ఈ గ్రీన్ టీ భవానీ మేడంకి, కాఫీని వైజయంతి మేడంకి ఇచ్చే. ఏదో ఒకటి చేసి మాకు తాగించేయడానికా? కుక్ చెల్లి అర్జెంటుగా బయటికి వెళ్లాల్సి వచ్చింది మేడం. టేస్ట్లో ఏ తేడా రాదు. కావాలంటే తాగి చూడండి. మేడం, వదినకి ఒంట్లో బాలేదు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. 2 గంటల్లోపు వచ్చేస్తాను మేడం. అందుకని ఇష్టం వచ్చినట్లు వంట చేసి వెళ్ళిపోవాలని చూస్తున్నావా? లేదు మేడం, అన్నీ సరిగ్గానే చేశాను. అక్క, మీనాక్షి వంట చేసేది ఫాస్టే. అలా అని వంటలు పాడు చేయదు. నాకు కాఫీ తీసుకుందా. సరే అమ్మగారు. మీరేమో వీళ్ళని ఇలా కళ్ళు మూసుకుని నమ్ముతారు. అందుకే ఒక్కొక్క రోజు రుచి పాడైనా ఏమీ అవ్వదని ఇష్టం వచ్చినట్లు చేస్తోంది. ఖచ్చితంగా లేదు మేడం. వంట చేశాకే లీవ్ అడుగుదామని ఫాస్ట్గా చేశాను. అలా అయితే వెళ్ళు మీనాక్షి. అలా ఎలా వెళ్తుంది? వంట చేస్తే సరిపోతుందా? సరిగ్గా ఉందో లేదో నేను చూడక్కర్లేదా? నాకు స్పూన్ ఇవ్వు. అక్క, తను కంగారులో ఉంది. వాళ్ళకి ఒంట్లో బాగోలేదు ఏంటో. వెళ్ళనివ్వు. రుచి ఏమైనా అటు ఇటు అయితే నేను సరిచేస్తాను. నువ్వే సరిచేసేటట్లయితే వంట మనిషిని ఎందుకు పెట్టుకోవాలి? తనకి జీతం ఎందుకు ఇవ్వాలి? చాలా బాగుంది కదా మేడం. నేను ఇందాకే రుచి చూశాను. అన్ని వంటలు సరిగ్గానే ఉన్నాయి. కుక్కు చెల్లిని మీరు పంపించొచ్చు మేడం. ఓహో, తన తరపున మాట్లాడడానికి నువ్వు వచ్చావా? మీనాక్షి, మీ వదినకి ఏమైందంట? తెలీదు మేడం, తను ప్రెగ్నెంట్. ఎందుకో కడుపులో నొప్పి అంటున్నారంట. అందుకే భయమేస్తుంది. అయ్యో, అలా అయితే త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వెళ్ళు. ఆగు, నేనింకా అన్ని టేస్ట్ చేయాలి. అక్క, పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారని అన్నం ఉడకకపోయినా తనని పంపించేయాలా? ఏం జరుగుతుంది ఇక్కడ? అవి బొకే రీచ్ అయిందా? లేదు, ఇంకా 15 నిమిషాలుంది. ప్రాబ్లం లిస్ట్ని అన్ని డిపార్ట్మెంట్స్కు అసైన్ చేస్తున్నాను. అంత త్వరగా చేసేసావా? సరే, చూస్తాను. బొకే రీచ్ అయిందా? లేదు, ఇంకా 10 నిమిషాలుంది. మిథిలా దగ్గర నుండి కొత్త ప్రాజెక్ట్ లిస్ట్ తెప్పించు. సరే. బొకే ఎక్కడుంది? ఇంకా 9 నిమిషాలుంది. మూర్తి కంపెనీ డీలర్షిప్ సైన్ అయిందా? అయింది. బొకే రేయ్, ఇక్కడ పనులన్నీ చేయి, లేదంటే ఈ ట్రాకింగ్ అనే చూస్తుండు. 2 కలిపి చేయకు. నీకు 2 పనులు నీట్గా చేయడం వచ్చు, కానీ నా బుర్ర ఫ్రై అవుతుంది ఇక్కడ. సరే, దానికి ఎందుకు ఇంత కోప్పడుతున్నావు? బొకే ఇప్పుడు చూడు, దీంట్లో డెలివరీ చేసేవాడు ఇంటికి ఏ దారిలో వెళ్తున్నాడు, మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతున్నాడు అన్నీ తెలుస్తాయి. తీసుకో, నువ్వే చూడు. సేఫ్గా ఇంటికి రీచ్ అయిందా లేదా అని అడగడం కూడా తప్పు కాదు బాబు. మిస్ ముక్కరే మీనాక్షి అని తెలిసింది చూడు, అక్కడ జరిగింది అసలు తప్పు. లేదు, మీనాక్షి దొరకడమే తప్పు. నీకు బొకే ఇవ్వలేదని కోపడుతున్నావా? వదిలేరా, నీకు వేడివేడిగా కాఫీ ఇప్పిస్తాను. బొకే రీచ్ అయిందో లేదో అడుగు. అయ్యో బాబోయ్, నా వల్ల కాదు. చూడు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంకే ప్రశ్నలు అడక్కు, నన్ను నా మాన వదిలే. అది చూసి మిస్ ముఖర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండొచ్చు?
ఆ? తనకు నచ్చుతుంది కదా. ఆ, దేవుడా. అడుగుతున్నాను కదా, ఎవరైనా మాట్లాడండి. చూడండి అత్తయ్య, వంటలన్నీ సగం సగమే చేసి ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తోంది. అవునా? అత్తయ్య, మీనాక్షి వాళ్ళ వదినకి ఒంట్లో బాలేదంట. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లాలని 2 గంటలు పర్మిషన్ అడుగుతుంది. వంట చేయడం అయిందా? అయిపోయింది మేడం. పప్పు ఒకటి మిక్స్ చేస్తే సరిపోతుంది. అది కుక్కర్లో ఉంది, ప్రెషర్ తగ్గాలి. హ్మ్. నువ్వు వచ్చి పప్పు మిక్స్ చేసేదాకా మేమంతా ఆకలితో కడుపు మార్చుకుంటూ కూర్చోవాలా? భవానీ, మిగిలిన పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయి మేడం. అయితే నువ్వు బయలుదేరు. మ్, ఆ, అత్తయ్య, తనెలా? హ్మ్. ఉడికిన పప్పును వేయడానికి కుక్కర్ చల్లారేదాకా తను వెయిట్ చేయాలా? పర్వాలేదు, నువ్వెళ్ళు. మేడం, వాచ్మ్యాన్ ఇచ్చారు. ఎవరు పంపించారు? ఎవరికిది? మీనాక్షి కంట మేడం. అవునా? ఎటువు? చాలా థ్యాంక్ యూ. కలిసినప్పుడు మాట్లాడుకుందాం. నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? కాల్ చేస్తే అవాయిడ్ చేస్తావు, మాట్లాడేది కూడా విను. ఇప్పుడు నువ్వు పిలిచిన చోటికల్లా నేను రావాలా? కూర్చుని మాట్లాడదామని ఇక్కడికి పిలిచాను రమ్య. కూర్చుని మాట్లాడుకుందామా లేక అందరూ చూసేలా గొడవపడి వెళ్ళిపోతావా అనేది నీ ఇష్టం. విరాజ్ నా కాల్స్ అవాయిడ్ చేస్తున్నాడు. నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నావా? అవాయిడ్ చేయాలనే ఉద్దేశమే ఉంటే నీకంటే ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండేదాన్ని కాదు కదా. ఎందుకు ప్రతిదాన్ని నెగిటివ్గానే చూస్తావు? నేను నీకు అలాంటిదేమన్నా చేశానా? ఏం చేశావా? విరాజ్ మీద లేనిపోని ఫీలింగ్స్ తెప్పించావు. నీకున్న ఫీలింగ్స్ ని నీతో చెప్పానంతే. పెళ్లి అనే ఆలోచనను నా నరాల్లోకి ఎక్కించావు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. నేను హర్షిత్ లాగే మీరు కూడా మంచి జోడీ అవుతారని ఆలోచించాను. అది తప్ప? విరాజ్కి కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అన్నట్లు మాట్లాడావు. నాకు అనిపించింది నేను చెప్పాను రమ్య. ఇప్పుడు చూస్తే మళ్ళీ మా పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నావు. విరాజుని పెళ్లి చేసుకోవడం నీకు కూడా ఇష్టమే కదా.